హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ తమ్నేల్ చూస్తేనే అర్థమైపోయింది. అంటే ఎంతో నిరీక్షణతో ఆ 7 కొండలు దాటుకొని అలాగే 3550 స్టెప్స్ అయితే ఫైనల్గా ఎక్కడమైతే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి తిరుమలలో మా డే 1 వ్లాగ్ ఎలా జరిగిందనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియో ఎండ్ వరకు చూసి వీడియోని వస్తే ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ లాగ్ అండి. మేము ఈరోజు తిరుమలకి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఎలాగో సాటర్డే కూడా కలిసి వచ్చింది. ఈవినింగ్ వచ్చేసి ఇంట్లో మంచిగా పూజ అయితే చేసేసుకొని ఇంకా 10:30 కల్లా మాకు ట్రైన్ అనేది ఉందండి. అందుకని చెప్పేసి 9:30 కల్లా అయితే మేము స్టేషన్కి ఓలా ఆటో బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. మేము ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా వచ్చినా సరే హైదరాబాద్ టు ఒంగోలు టు హైదరాబాద్ వెళ్ళినా సరే ఎక్కువ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకునే వాళ్ళమండి. రీసెంట్గా జరుగుతున్న యాక్సిడెంట్ ఇవన్నీ అయితే చూస్తున్నాం కదా. గత 1 మంత్గా అట్లా ఎక్కువ అయితే జరుగుతూ ఉన్నాయి ట్రావెల్స్ ఏసీ బస్సులు ఇట్లా. అందుకని చెప్పేసి కొంచెం బస్సు ఎక్కాలంటే చాలా భయంగా ఉందండి. అందుకని మేము లాస్ట్ టైం వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి ఒంగోలు రావడం కూడా మేము ట్రైన్లోనే వచ్చాము. అందుకని చెప్పి ఈ మధ్య కొంచెం నేను ట్రైన్ జర్నీస్ అనేది అలవాటు చేసుకుంటూ ఉన్నాను. ఇంక బస్సు అయితే అసలు ఎక్కాలనిపించట్లేదు. చాలా భయంగా అయితే ఉంటుంది. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కదా. అందుకని చెప్పేసి ట్రైన్ జర్నీ కొంచెం బెస్ట్ అనిపించి ట్రైన్ ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాము. సో మేము బుక్ చేసుకున్నది అయితే మాకు 10:30కి అండి. అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 అవర్ ముందే మనం రీచ్ అయిపోవాలి కదా. ఇంకా ఫైనల్గా వచ్చేసి 10:30 కల్లా అయితే మేము ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడైతే ట్రైన్ ఎక్కేసి ఇంక ఫైనల్గా తిరుమలలో అయితే మళ్ళీ ట్రైన్ అయితే దిగిపోయామండి. మేము వచ్చేసి నాకు ట్రావెలింగ్ బ్లాగ్స్ అంటే అస్సలు నచ్చవు. అంటే నేను ట్రావెలింగ్ అంటే నాకు అంత చిరాకు. నాకు ట్రావెలింగ్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ట్రావెలింగ్ బ్లాగ్స్ అంటే లోపల బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కడ ఉన్నప్పుడైనా సరే నేను బ్లాగ్స్ అస్సలు షూట్ చేయలేనండి. అందుకని చెప్పేసి నేను ఏమైతే షూట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్గా తిరుమలకి అయితే రీచ్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి మేము అలిపిరి మెట్లు ఎక్కడానికి అయితే మళ్ళీ అక్కడి నుంచి ఓలా ఆటో బుక్ చేసేసుకొని ఇక్కడికైతే అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి. అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. మేము ఇక్కడికి వచ్చేలోపు ఎర్లీ మార్నింగ్ 6 అయితే అయిపోయిందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ అలిపిరి మెట్లు ఇటు సైడ్ అయితే ఉంటాయి కదా. ఇటు సైడ్ అన్ని టిఫిన్ కౌంటర్లు ఇవన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఇంకా బ్రష్ అవన్నీ వేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అంటే బ్రష్ వేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని ఇంక ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాము. ఆల్రెడీ మేము నేను చెల్లి వాళ్ళిద్దరూ అమ్మ అయితే మేము 4 స్టెప్స్ ఎక్కుతాం అనుకున్నామండి. ఇంకా తమ్ముడు మా పిన్ని అయితే వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ అయితే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి రూమ్ తీసుకొని ఉంటామని చెప్పారు. యాక్చువల్గా అయితే మేము ముగ్గురమే నడుద్దాం అనుకున్నాము. అమ్మ మాకు తోడుగా కూడా ఉందండి. ఇంకా అమ్మ కూడా నడుస్తానని చెప్తే సరే అని చెప్పేసి ఉండమన్నాం. ఇప్పుడు మేము 4 వచ్చేసి అలిపిరి మెట్లు ఎక్కేసి అయితే వెళ్ళిపోవాలి. వాళ్ళు ఆల్రెడీ పైకి వెళ్ళిపోయి రూమ్ అయితే తీసుకుంటారండి. సో టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మెట్లు ఎక్కాలి. నేను లాస్ట్ 5 months బ్యాక్ అయితే ఒకసారి వచ్చానండి. అది ఫస్ట్ టైం అనుకుంటా. ఇది సెకండ్ టైం నేను స్టెప్స్ ఎక్కి వెళ్ళడం. ఇంతకుముందు నేను 10 times 20 times అలా వచ్చి ఉంటాను కానీ ఎప్పుడు స్టెప్స్ అయితే ఎక్కలేదండి. ఇంక లాస్ట్ టైం ఎక్కినప్పుడే అనుకున్నాను ఈసారి స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎప్పుడైనా సరే పసుపు కుంకుమ స్టెప్స్కు మామూలుగా పూసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి స్వామివారికి నేను మొక్కుకున్నాను. అందుకని చెప్పేసి ఈసారి ఇంకా పసుపు కుంకుమ పూసుకోవాలని చెప్పేసి ఇక్కడే మనకు గుడి అలిపిరి మెట్లు ఎక్కే సైడే మనకి పసుపు కుంకుమ ప్యాకెట్లు అన్నీ అమ్ముతారండి. పసుపు ఒకటి కుంకుమ ఒకటి అలాగే ఒక బౌల్ తీసేసుకొని ఇంకా అన్నీ అరేంజ్ చేసేసుకొని ఇప్పుడు ఫస్ట్ మెట్టు దగ్గరికి అయితే వచ్చామండి. చూడండి రష్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకి అందరూ హాలిడేస్ ఇస్తుంటారు. ఏదైనా మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు అట్లా ఈ టైంలోనే చెల్లించుకుంటారు కదా. అందుకని చెప్పేసి ఎంత రష్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి. చాలా అంటే చాలా రష్గా ఉందంటే ఇక్కడ స్టార్టింగ్ మెట్టు దగ్గర మనకు ఫస్ట్ మెట్టు దగ్గర మనకు కొబ్బరికాయ కొట్టడానికి కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా అస్సలు లేదండి. అంత రద్దీగా ఉంది. మీరు చూస్తున్నారు కదా. ఇంకా ఫైనల్గా ఎలాగోలా ఇంకా ఫస్ట్ మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని ఫస్ట్ మెట్టుకి మామూలుగా గోవిందనామం పెట్టేసుకొని ఇక్కడి నుంచి మెట్టు దగ్గర నుంచి ఫస్ట్ మెట్టు దగ్గర నుంచి నేను పసుపు కుంకుమ రాయడం అయితే స్టార్ట్ అయిపోయానండి. నాకు లాస్ట్ టైం ఎక్కినప్పుడు కూడా అలాగే అనిపించింది. ఒక 50-100 స్టెప్స్ ఎక్కినప్పుడు కొంచెం కష్టంగా అనిపించిందండి. ఇంకెప్పుడు వస్తుందా ఇంకెప్పుడప్పుడు 50, 100, 200, 300 అట్లా ఎక్కినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ ఎన్ని అనేది మనకి 1000, 1500 అట్లా మనకి స్టెప్స్ అనేది వస్తూ ఉన్నప్పుడు ఇంకా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మనకి ఎక్కాలి అని చెప్పేసి ఎంత స్పీడ్గా ఎక్కేసి స్వామివారిని చూస్తామని ఆతృతతో అంత హ్యాపీగా మనకు అనిపిస్తుంది. కానీ చాలా నిరీక్షణతో వెళ్ళే దారిలో మనకి చాలా ఆటంకాలు అయితే వస్తూ ఉంటాయంటే చాలా అలసిపోతూ ఉంటాము, చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాము. వీటన్నిటిని దాటుకొని అంటే వెళ్ళే దారిలో మనకి తాగుతూ తినుకుంటూ అట్లా మనకి కావాల్సినవి అలా చేసుకుంటూ కొంచెం ఎలాగైనా సరే కూర్చొని అయినా సరే వెయిట్ చేసుకుంటూ అలా ఫైనల్గా అయితే ఇంకా రీచ్ అయిపోవాలండి ఎలాగోలా. ఇంకా వెళ్ళే దారిలో అన్ని కూల్ డ్రింక్స్ ఇలా మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా. అవన్నీ తాక్కుంటూ తినుకుంటూ ఫైనల్గా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా అక్కడక్కడ ఇలా పసుపు కుంకుమ అయిపోయినప్పుడు ఇలా కలుపుకుంటూ తాక్కుంటూ తినుకుంటూ యాక్చువల్గా అయితే మేము ముగ్గురమే సిస్టర్స్, మేము ముగ్గురం అక్క చెల్లెలు ముగ్గురం ఎక్కుదాం అనుకున్నామండి. మా అమ్మ అయితే మా కోసమే వచ్చింది. అంటే తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అనిపించింది నాకు అప్పుడైతే. అంటే నేను మా అమ్మని ఎక్కలేదని చెప్పేసి నేను వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మ రూమ్లో మేము ఎక్కేసి వస్తామని చెప్పాము. కానీ మీరు ఎలా ఎక్కుతారో ఏమో ఎక్కడ పడిపోతారో అని చెప్పేసి మా అమ్మ మా కోసమే ఉంది. అలానే నేను కూడా ఒక 100-200 మెట్లు ఎక్కినప్పుడు నాకు కూడా బీపీ డౌన్ అయిపోయి మొత్తం అట్లా బాడీ అంతా
స్వెట్ అలా వచ్చేసి పడిపోయానండి. ఫైనల్గా ఇంకా అమ్మాయి పక్కనే ఉండి ఇలా జ్యూసెస్ మజ్జిగ ఇవన్నీ తాపుకుంటూ చిన్నగా తీసుకొచ్చింది. ఫైనల్గా అయితే ఆ స్వామివారి దయ వల్ల ఇంకా ఒక 500 మెట్లు ఎక్కేదానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. తర్వాత అయితే ఇంకా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయిపోయిందండి. ఎలాంటి బాధపడకుండా ఎలాంటి లెగ్ పెయిన్స్ ఏం లేకుండా ఇంకా మెట్టుకు పసుపు కుంకుమ రాసుకుంటూ ఆ స్వామివారి నామస్మరణ స్మరించుకుంటూ ఫైనల్గా అయితే ఎక్కిపోయాను. ఇంకా అక్కడ వచ్చేసి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 6 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ మనకి నడిచే మార్గం అయితే ఉంటుంది కదా. ఇక్కడైతే ఇప్పుడు ఉన్నటువంటి సమ్మర్ సీజన్లో ఎండకి కాళ్ళు అయితే బొబ్బర్లు అయితే వచ్చేసాయండి. ఎంత వచ్చాయంటే కాళ్ళు మామూలుగా ఇంకా అక్కడ మామూలు ఇంకా రహదారిలో నడిస్తే ఎట్లా ఉంటుందో అట్లా అయితే ఉందండి. అయినా కూడా ఇంతలా ఎండలో కూడా ఇంకా స్వామివారిని స్మరించుకుంటే ఎలాగైనా సరే ఫైనల్గా రీచ్ అయిపోవాలి. 3550 మెట్లు లాస్ట్ స్టెప్కి ఎప్పుడు వెళ్తామా అనే నిరీక్షణతో వెయిట్ చేస్తూ ఫైనల్గా అలా చూసుకుంటూ ఇంకెన్ని స్టెప్స్ ఉన్నాయని చెప్పి చూసుకుంటూ ఫైనల్గా అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా ఇలా ఇంకా నడిచే రహదారి మార్గం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనండి మోకాల పర్వతం. లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇదే అన్నట్లు. ఇంకా ఈ మోకాల పర్వతం ఎక్కడ స్టార్ట్ అయిపోయినట్లయితే మనకి ఫైనల్గా లాస్ట్ స్టెప్కి అయితే రీచ్ అయిపోతాము. ఫస్ట్ ఈ మోకాల పర్వతాన్ని మనకి 3000 కొంతమంది ఇంకా మోకాల మీద ఎక్కుతూ ఉంటారండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మొత్తం అయితే ఎక్కలేనండి. చాలామంది చాలా కష్టపడి అయితే ఆ స్వామివారి కోసం అయితే ఎక్కుతూ ఉన్నారు. సో నేను వచ్చేసి ఒక 5 అయితే స్టెప్స్ అయితే మోకాల మీద అయితే ఎక్కానండి. ఇంకా లాస్ట్ రిమైనింగ్ స్టెప్స్ వచ్చేసి నార్మల్గా అయితే ఎక్కాను. ఇంకా మొత్తం ఎక్కాలంటే నా వల్ల అస్సలే కాలేదండి. చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు 50 years 40 years ఉన్న వాళ్ళు కూడా ఎలా ఎక్కుతున్నారు. ఇదంతా ఆ ఏడుకొండల వారి మీద ఉన్న భక్తితోనే ఇంతమంది జనాలు. నేనైతే ఈ భూమి మీద ఎక్కడైనా సరే అండి, ఈ తిరుమలలో ఉన్నంత రష్ ఈ దేశంలో ఎక్కడ ఏ స్వామి దగ్గర ఉండదేమో అంత అనిపించింది నాకు ఈ జనాలను ఇట్లా చూసేలోపు. సమ్మర్ సీజన్ అయ్యేలోపు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఇంత రష్ అయితే మీకు వీడియోలోనే ఆల్రెడీ కనిపిస్తూ ఉండాలి. ఇక్కడ మా అమ్మ ఎక్కలేదేమో అని చెప్పేసి మేము తనని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తే మా అమ్మ అయితే మాకు తోడుండి ఇట్లా మా పక్కనే ఉండి మమ్మల్ని తీసుకెళ్ళి నడిపించి ఇట్లా దగ్గరే పక్కనే ఉండి నేను ఎక్కడ పడిపోతాను అని చెప్పి ఫైనల్గా నా పక్కనే ఉంటూ నాకు జ్యూసులు దాపుకుంటూ మజ్జిగ దాపుకుంటూ ఫైనల్గా అయితే నన్ను లాస్ట్ స్టేజ్ వరకు అయితే తీసుకొచ్చిందండి. ఫైనల్గా 3000 మెట్ల వరకు అయితే వచ్చేసాము. ఇంకా రిమైనింగ్ 550 అయితే ఉంటాయి కదా, ఇంకా అక్కడికి కూడా ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామండి. ఇదే లాస్ట్ స్టేజ్ అన్నమాట. లాస్ట్ స్టెప్ దగ్గరికి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాను. ఇంకా మిగిలినటువంటి పసుపు కుంకుమ ఏదైతే ఉందో అక్కడ వేసేసి ఇంకా ఒక కర్పూరం వేసేసి స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టి ఎవరికైనా సరే అండి ఫస్ట్ 100-200 స్టెప్స్ ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. బట్ మన భక్తితో నమ్మకంతో ఎక్కడ స్టార్ట్ చేసినట్లు ఫైనల్గా మనల్ని లాస్ట్ స్టెప్ వరకు తీసుకొచ్చే బాధ్యత అయితే ఆ స్వామివారే మనల్ని అయితే ఖచ్చితంగా నడిపిస్తారండి. సో అలాగే నేను కూడా ఫైనల్ స్టెప్ వరకు అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు పడినటువంటి స్ట్రగుల్ ఈ పెయిన్ ఇదంతా అయితే మర్చిపోయాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. కంప్లీట్గా ఇక్కడికి వచ్చేసరికి నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ డే 2 వ్లాగ్లో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.